ఏ మా బన్నగాడు బోర్ల పడ్డాడో. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఇది వాడి ఫస్ట్ మైల్ స్టోన్. నేను చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. సో కానీ ఇది చేయడానికి కొంచెం లేట్ అయింది, ఫంక్షన్స్ అది ఇది వల్ల. సో ఫైనలీ ఈ థీమ్ అయితే ఖచ్చితంగా చేయాలి మెమరీస్ కోసమైనా. సో మా డాడీని అరిటాకులు అయితే తెమ్మని చెప్పాను. సో ఇలా అరిటాకుల్ని ఆ బొప్పట్లు పెట్టడానికి సర్కిల్ షేప్లో నేను మా మమ్మీ ఇలా అయితే ప్లేట్ యూస్ చేసి కట్ చేస్తున్నాము. అండ్ అరిటాకు ఖచ్చితంగా వాడి అంత హైట్ ఉంటే చాలా బాగుంటుంది అనిపించి పెద్ద సైజ్ తీసుకురమ్మని చెప్పాను. సో మా డాడీ ఇంకా పెద్దదే తీసుకొచ్చాడు. సో ఇట్ ఈస్ లుకింగ్ సో గుడ్, అసలు చూడడానికి కూడా చాలా బాగుంది కదా. అండ్ అమ్మ బన్నగాడు రెడీ అయిపోయాడు. సో కాడే చిన్ని నాయన అన్నట్లున్నాడు కదండి. వాళ్ళ అమ్మమ్మ అయితే పడుకోబెట్టేసింది. యాక్చువల్గా అలా పెట్టడం ఆలస్యం బోర్లే పడతాడు వాడు. పడ్డం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కువ బోర్లే పడుకుంటున్నాడు. కానీ ఆ రోజు చూసారా, మమ్మీ జూమ్ చేయి, నాకు కొన్ని పిక్చర్స్ తీయి అన్నట్లు పోజులు ఇస్తున్నాడు. సో అలా కొన్ని పిక్చర్స్ తీసాక చూసాడా, అయినా పడలేదు. అటు ఇటు ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు, ఆకంతా చించి పడేస్తున్నాడు. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అయితే అలా ఒక సైడ్ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అలా ప్రతి వీడియోలో వాళ్ళు అలా ఎంకరేజ్ చేయాల్సిందే. వాడు మేక్ మోర్ నాయిస్, ఇంకా ఇంకా అమ్మమ్మ ఇంకా తాతయ్య అన్నట్లు అలా చూస్తూనే ఉన్నాడు. కానీ ఇంకా బోర్డు అయితే పడలేదు. ఫైనలీ ఇంకా అడిగించుకోవడం ఎందుకులే అని దయచేసి బోర్లు పట్టాడు. చూసారా, చిన్నపిల్లలు ఏం చేసినా అందంగానే ఉంటుంది కదండి. సూపర్ సూపర్ క్యూట్ మూమెంట్స్ వీటితో. అసలు రోజులు ఎలా అయిపోతున్నాయో తెలియట్లేదు. సో మళ్ళీ బోర్లు పడ్డాడు. చూసారా లుక్ ఎంత బాగా వచ్చిందో బొప్పట్లన్నీ. సో ఫైనలీ వాడికి కాన్సెప్ట్ అయితే అర్థమైపోయింది. సో అందుకని చూసారా ఇలా రౌండ్స్ బోర్లు పడ్డాడు. సో క్యూట్ వాడు, అసలు వాడు ఏం చేసినా అలానే చూస్తూ ఉండిపోవాల్సి ఉంటుంది. కానీ మా మమ్మీ నువ్వు ఎక్కువ చూడొద్దు, తల్లి దిష్టి తగులుతుంది అన్నట్లు చెప్తుంది. నేను కూడా విన్నాను. ఫైనల్లీ మా బన్నగాడి వల్ల మేము కూడా యమ్మీ బొప్పట్లు తిన్నాము. ఈ మూమెంట్ అయితే ఇలా మెమరీస్లో సేవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో అందుకని ఇలా అయితే రికార్డ్ చేసి పోస్ట్ చేసుకుంటున్నాను. దట్ వాజ్ ఎ సూపర్ గుడ్ డే.